నీట్ పై పార్లమెంట్లో రచ్చ జరిగింది. నీట్ లీకేజీపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించడంతో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. నీట్ పై సమగ్ర చర్చ జరగాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. చర్చ ద్వారా స్టూడెంట్స్కు భరోసా ఇవ్వాల్సిందేనంటూ రాహుల్ గాంధీ పట్టుబట్టారు. నీట్ పై సభలో గందరగోళం చెలరేయడంతో స్పీకర్ ఓం బిర్లా సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ओके, सभा पटल पर रखे जाने वाले पत्र आइटम नंबर 3 श्री अर्जुन मेघवाल जी आज की संशोधित कार्यसूची के क्रम संख्या 3 पर अंकित दस्तावेज आपको पूरा समय पूरा वक्त देंगे। मैं फिर आग्रह कर रहा हूं, माननीय सदस्यगण, हर विषय हर मुद्दे पर ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. సో లోక్సభలో బాగా గొడవ జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. నీట్ అంశం రాహుల్ గాంధీ పట్టుబట్టడం, అలాగే స్పీకర్ దాన్ని నిరాకరించడం కూడా మనకు అందుతున్న అప్డేట్. రాజ్యసభలో పరిస్థితి ఏంటి, అలాగే ఉభయ సభల మీద అప్డేట్ చెప్పండి. నిన్నటితో పార్లమెంట్ లో లాంఛన పూర్వక కార్యక్రమాలు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు నుంచి లోక్సభ రాజ్యసభ సమావేశాలు విడివిడిగా ప్రారంభమయ్యాయి. తొలి రోజే లోక్సభలో విపక్షాలన్నీ ప్రభుత్వం పైన ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందనేటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే బీహార్ లో చాలా మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ పరీక్షకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సిబిఐ దర్యాప్తుకు పంపించారు తప్ప ఇప్పటి వరకు దీనికి సంబంధించి పేపర్ లీక్ అయిందా అనేది ధృవీకరించలేదు. ఒకవేళ ధృవీకరిస్తే కనుక ఈ పరీక్షను రద్దు చేయాలా లేదా అన్న దానిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో విద్యార్థులంతా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ పరీక్ష అనేది ఉంటుందా లేదా అనే విషయం పైన పెద్ద ఎత్తున గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ అంశం పైన ప్రత్యేకంగా చర్చ జరపాలని వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చింది. కానీ రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ ను స్పీకర్ తోసిపుచ్చడంతో విపక్షాలు గందరగోళం సృష్టించడంతో సభా కార్యక్రమాలు 12 గంటలకు వాయిదా పడ్డాయి. ఆల్ రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ వెంకటేష్.